ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో 10వ మ్యాచ్ ఈ రోజు శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే కోల్కతా నైట్ రైడర్స్ మధ్య రాత్రి 7:30 మ్యాచ్ జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పాప్ డూప్లిసెస్ నేతృత్వంలోని ఆర్సీబీకి ఇది 3వ గేమ్. మరోవైపు కేకేఆర్ తాము ఆడిన తొలి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆర్సీబీ వారి మొదటి గేమ్ లో సిఎస్కే చేతిలో ఓడిపోయారు. అయితే గత మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి తొలి విజయాన్ని నమోదు చేశారు. ఆఖరి ఓవర్లో దినేష్ కార్తిక్ ఫినిషింగ్ టచ్ ఇచ్చి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ అదే గెలుపు జోరును కొనసాగించి పాయింట్ల పట్టికలో ఈ రోజు కేకేఆర్ పై గెలిచి ముందుకు సాగాలని భావిస్తుంది. ఈ క్రమంలో ఆర్సీబీ కేకేఆర్ మధ్య ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగనుంది. ఎందుకంటే రెండు జట్లు కూడా అద్భుతమైన బ్యాట్స్మెన్లు కలిగి ఉన్నారు. మరోవైపు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ T20 ఫార్మాట్ లో బ్యాట్స్మెన్లకి స్వర్గధామం అని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్న ట్రాక్ బ్యాట్స్మెన్లకు చాలా సహాయపడుతుంది. అందులోనూ ఇక్కడ చిన్న బౌండరీ కారణంగా బ్యాట్స్మెన్లు సిక్సర్ల మోత మోగించే అవకాశం ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో అత్యధిక స్కోరు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అంచనా ప్రకారం అటు బ్యాటింగ్ బౌలింగ్ పరంగా 53% ఆర్సీబీకి గెలిచేందుకు అవకాశం ఉండగా కేకేఆర్ జట్టుకు 47% గెలిచే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఫాఫ్ డూప్లిసెస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్ వంటి పవర్ఫుల్ హిట్టర్లు ఉన్నారు. ఇక బౌలింగ్ లో మహమ్మద్ సిరాజ్, ఎస్ దయాల్, అల్దారి జోసెఫ్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే ఆర్సీబీలో స్పిన్నర్ల పెర్ఫార్మెన్స్ కొంచెం తక్కువగా ఉందని చెప్పాలి. ఇక కోల్కతా నైట్ రైడర్ విషయంలో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లో వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్, అండీ రసెల్ వంటి కీలక ప్లేయర్లు ఉన్నారు. అలాగే ఫాస్ట్ బౌలింగ్ లో హర్షిత్ రాణా, మిచెల్ స్టార్క్ వంటి కీలక బౌలర్లు ఉన్నారు. ఇక స్పిన్నర్లు మాత్రం ఆర్సీబీ కంటే కేకేఆర్ లోనే మెరుగైన బౌలర్లు ఉన్నారు. మొత్తానికి అన్ని విధాలుగా సమఉజ్జీల ఈ సమరంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇకపోతే ఈ మ్యాచ్ లో అందరి కళ్ళు కూడా రింకు సింగ్ వర్సెస్ ఎస్ దయాల్ మీదే ఉండనున్నాయి. ఎందుకంటే 2023లో కేకేఆర్ తరపున రింకు సింగ్, ఆ సమయంలో గుజరాత్ బౌలర్ గా ఉన్న ఎస్ దయాల్ బౌలింగ్ లో సిక్సర్ల హోరెత్తించిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రస్తుత సీజన్ లో ఆర్సీబీ తరపున ఎస్ దయాల్ ఆడుతున్నాడు. దీంతో ఈ రోజు కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య కంటే కూడా ఎస్ దయాల్ వర్సెస్ రింకు సింగ్ మీదే అందరి చూపు ఉండనుంది.